ఏమని అడుగుతావు? మైకిల్ తీసుకో అన్నా, ఒక 20 రూపీస్ రా అన్నా, ప్లీజ్ అన్న, చాలా అర్జెంట్ ఉంది అన్న, ప్లీజ్ అన్న. ఎందుకు? ఒక అర్జెంట్ పని ఉంది అన్న. నేను అన్న ప్లీజ్ అన్న, నేను కావాలంటే తర్వాత ఇస్తా అన్న, ప్లీజ్ అన్న, ఇప్పుడు ఇవ్వండి అన్న. అన్న ప్లీజ్ అన్న, ఇప్పుడు అర్జెంట్ పని ఉంది. అన్న ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అని ఇవ్వండి. అన్న ప్లీజ్ అన్న. అన్న మీ కాలు పట్టుకుంటాను అన్న, చాలా అర్జెంట్ ఉన్నాయి అన్న పైసలు ఇప్పుడు. రియల్ అన్న. ధన్యవాదాలు అన్న. హల్లెలూయా, హల్లెలూయా. విలాపవాక్యములు, విలాపవాక్యము 3వ అధ్యాయము 8వ వచనము. విలాపవాక్యము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి అక్కడ. నేను బతిమాలి మొరలిచ్చినప్పుడు నా ప్రార్థన వినవాడకుండా తన చెవి మూసుకొని ఆయన తన మార్గములను అడ్డముగా నేను బతిమాలి మొరలినను నా ప్రార్థన వినబడకుండా తన చెవి మూసుకొని ఉన్నాడు. చాలు. ఏం చేశాడండి ఇప్పుడు? హర్షిత్ ఏం చేశాడు? నన్ను బతిమాలుకున్నాడు. ఇచ్చేంత వరదాకా ఏం చేశాడు? చివరికి కాళ్ళను కూడా పట్టుకున్నాడండి. ఎంత అవసరత ఉన్నదో తెలియదు. నీ జీవితంలో ఆ వాగ్దానం దేని నిమిత్తమైతే వచ్చిందో ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలి. అయితే వారిలో కొందరు చాలమ్మా. హల్లెలూయా. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు అడుగు ప్రతివానికి వెతుకువానికి దొరకను, తట్టువానికి. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే చూడండి, నా తండ్రి కుమారుడు, ఇదిగో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే ప్రతిగా పామునిచ్చిన. చూడండి, నువ్వు ఈ నూతన సంవత్సరంలో దేన్నైతే అడుగుతా ఉంటున్నావో అది నువ్వు పొందుకుందువుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పుదా. ఏముంది? టీవీ ఉంది. వరల్డ్ విజన్ వారికి ఆమెను చూసి ఆమె మీద విధేయత చూపి, వరల్డ్ విజన్ వారు ఎవరైతే ఉంటున్నారో వారు కొంతమంది వచ్చి ఆ పప్పు దినుసులు, ఆమెకు సరిపడేటువంటి కొన్ని ఆహార పదార్థాలు సరే మంచిది అని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత 3 నెలలు అయిన తర్వాత మరలా వచ్చి చూశారు, వచ్చి చెక్ చేశారు. ఆ టీబీ వచ్చినటువంటి అమ్మాయిని చూశారు. ఎలా ఉందమ్మా, నీ ఆరోగ్యం ఏముందంటే, ఓకే పర్లేదండి, ఇప్పటివరకు బాగుంది అని చెప్పారు. అమ్మ నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే, సార్ నేను కూలీ పనులు చేసుకుంటూ బ్రతుకుతా అన్నాడు. అవునా? తెల్లారే ఆమెకు ఏం తీసుకొచ్చారు అని అంటే, ఒక 3 మేకలు తీసుకొని వచ్చారండి. అమ్మా నా మాట అర్థమవుతుందా? 3 మేకలు తీసుకొని ఇచ్చారు. 3 మేకలు తీసుకొని వచ్చిన తర్వాత బాగా మేపుకుంటా ఉన్నది, మొత్తం తిరుగుతూ ఉంటున్నది, అడవి మొత్తం తిప్పుకొని వచ్చి దానికి ఆ తీసుకొని వస్తూ ఉంటున్నది. అట్టిటనేసరికి ఆదివారం వచ్చిందండి. ఆదివారం వచ్చింది. ఆదివారం ఏం చేయాలి మరి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఏం చేయాలి నర్సింగ్ గారు? మందిరానికి రావాలి. ఆ 3 మేకలు కాస్త 4 మేకలుగా మారాయి. 4 మేకలు కాస్త 6 మేకలుగా మారాయి. 6 మేకలు కాస్త 10 మేకలుగా మారైపోయాయి. సంవత్సరంలోగా చూసుకుంటూ ఉంటే